డిఆర్ న్యూస్ కు స్వాగతం. రిపోర్టర్ ఎం దుర్గారావు. మతసామరస్యాన్ని కాపాడండి. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని ఖండించండి. కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ, ఉగ్రదాడిలో అసువులు బాసిన వారికి నివాళులర్పిస్తూ రామచంద్రపురంలో సిఐటియు ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ. రామచంద్రపురం పాత బస్టాండ్ సెంటర్ నుండి మెయిన్ రోడ్డు అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారం చేసి ఒక్క నిమిషం మౌనం పాటించి నిరసన తెలియజేయడం జరిగింది. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూకల బలరాం, సిఐటియు మండల కన్వీనర్ ఎం. దుర్గమ్మ, సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యురాలు ఎం. సుభాషిణి తదితరులు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ ఉగ్రదాడిలో స్వదేశీ, విదేశీ టూరిస్టులు ఈ ఉగ్రదాడిలో చనిపోయారు అని వారందరికీ కన్నీటి నివాళులర్పిస్తున్నామని, కొంతమంది ఉద్దేశపూర్వకంగా మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ముస్లింలు, హిందువులపై దాడిగా చిత్రీకరిస్తున్నారని, దీనిని ఖండిస్తున్నామని, దేశంలో ప్రజలంతా పరమత సహనాన్ని కలిగి ఉండాలని, ఐక్యంగా ఉండి ఉగ్రవాదాన్ని తరిమికొట్టాలని, కాశ్మీర్లో శాంతి నెలకొల్పాలని, కాశ్మీర్ ప్రజలకు భద్రత కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, అంగనవాడీ, ఆశ నాయకులు సూర్యకుమారి, దుర్గా, హేమ, సత్యబాబు, లక్ష్మీ దుర్గా, పద్మ, మాధవి తదితరులు పాల్గొన్నారు. Asal